వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఢిల్లీ వెళ్తున్నాం అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో మేము లగేజ్ ఎలా ప్యాక్ చేసుకున్నాం, ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం. పిల్లలు ఉన్నారు, బయట తింటే మంచిది కాదు కదా, ఫుడ్ అంత టేస్ట్ ఉండదు, అంత హెల్దీ కూడా కాదు. సో వండుకొని వెళ్తే అయిపోతుంది కదా అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళాం. ఇదంతా ఎలా ప్యాక్ చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఏం చేస్తున్నావు మహాను? నేను బట్టలు జగేసి చదువుకుంటుంటే తప్పకొచ్చి నీకు నిద్ర రావట్లేదా? 11:30 అవుతుంది టైం. 11:30 అవుతుంది, నిద్ర రావట్లేదా? మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి నువ్వు. మరి బస్ ఎందుకు రాదు? వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎందుకు రారు? వస్తారు. మీ ఫ్రెండ్స్ తో నీకేంటి సంబంధం అయినా? నువ్వు వెళ్ళి చదువుకోవాలి కానీ స్కూల్కి వెళ్ళి ఏం చదువుకుంటావు? అవి చదువుకుంటావా? ఓన్లీ ఏబిసిడీలే చదువుకుంటావా? ఇంకా 1 2 3 కూడా రాసుకుంటా, కూడా జరుగుకుంటా. ఓన్లీ ఇవే జరుగుకుంటా. ఏం జరుగుకోనిగా. సరే వెళ్ళి అక్కడ బెడ్ పైన పడుకోపో. అన్నయ్య కూడా చెప్పు అక్కడ పడుకోమని చెప్పు, సరేనా? సరే ఓకే, ఇంకా మళ్ళీ ప్యాకింగ్కి వచ్చేద్దాం. ఈ బట్టలన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల, ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల అన్నీ తీయాల్సి వస్తుంది. అదే ఇలా ప్యాక్ చేసుకున్నాం అనుకో, ఏది కావాలో అది మాత్రమే తీసుకోగలుగుతాం. ఇంకా మార్నింగే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే లేచాను అనడం కంటే మిడ్నైట్ లేచానని చెప్పచ్చు. ఇంకా లేచి చికెన్ చేసి, ఆ తర్వాత చపాతీ, నెక్స్ట్ టొమాటో కర్రీ చేశాను. ఇవన్నీ చేసి ప్యాకింగ్ అవన్నీ చేసి బయలుదేరేసరికి 4:30 అయింది. ఇంకా పిల్లల్ని కూడా లేపాలి, వాళ్ళని రెడీ చేయాలి, ఇంకేమైనా మిస్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేసుకునేసరికి 4:30 అయింది. 4:30కి అలా బయలుదేరాము. ఇంకా ఇంకా చికెన్ ఫ్రై కొంచెం డ్రై లాగా చేశాను. ఆ తర్వాత టొమాటో కర్రీ, చపాతీస్ చేశాను. ఈ ఫుడ్ అంతా 3 పూటలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, నైట్ డిన్నర్కి అయ్యేలా చేశాను అనమాట. ఫుడ్ అంతా మా నలుగురికి సరిపడా చేశాను. మళ్ళీ ఈ ఫుడ్ అంతా ప్యాక్ చేయడానికి టిఫిన్ బాక్సులు ఇదంతా లగేజ్ ఎక్కువ అయింది అనేసి ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ తెచ్చి అందులో పెట్టేశాము.